హలో బిజీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అండ్ ఏ టెంపుల్స్కి వెళ్ళారు అనేసి కమెంట్ సెక్షన్లో అయితే పెట్టేయండి. నేనైతే ఇక్కడ శివ టెంపుల్కి అయితే వచ్చాను. మురుగేష్ పాల్యాలో చాలా ఫేమస్ అన్నమాట. ఈ శివ టెంపుల్ ఏంటంటే యూనిక్గా ఉంటుంది. ఒక గృహలాగా ఉంటుంది అన్నమాట. ఆ గృహ లోపల వెళ్ళి ఆ ఎంట్రన్స్లోనే మనకి టికెట్స్ ఇస్తారు. సో టికెట్స్ తీసుకోవాలన్నమాట. ఎంట్రన్స్ అంటే 250, 150 అలాగా మనకి టికెట్స్ అయితే ఉంటాయి. దానికి ఏ టికెట్ ఎందుకు అనేసి వాళ్ళు చెప్తారు. సో అకార్డింగ్ టు మన నీడ్ బట్టి మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇంకా నేను టికెట్స్ ఎంట్రన్స్లో తీసుకునేసిన తర్వాత లోపలికి ఇలా రాగానే వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో మనం లెఫ్ట్ సైడ్ లోపల గృహ లోపల వెళ్ళి ఆ శివ ఐడల్ చూపించాను కదా, అక్కడ బయట వస్తామన్నమాట. సో నేను అంతా అక్కడ మీకు డీటెయిల్గా చూపించేస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇలా లెఫ్ట్ సైడ్ రాగానే మనం టికెట్స్ తీసుకుంటాం కదా, అందులోనే ఇది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో వాళ్ళు ఒక కప్పు రుద్రాక్ష అయితే ఇచ్చి ప్లస్ ఒక మనకి దారం థ్రెడ్ ఇస్తారు, ఆరెంజ్ థ్రెడ్ అనమాట. సో ఈ రుద్రాక్షల్ని ఏంటంటే ఇక్కడ ఉన్నాయి కదా, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని మనకు కావాల్సిన కోరికలు కోరుకొని ఇలాగా 1 by 1 వేసుకుంటూ ఫుల్ అంతా కూడా వేసుకొని రావాలన్నమాట. సో దాని తర్వాత అక్కడ ఒక థ్రెడ్ ఇచ్చారు కదా, మీకు చూపించాను కదా, ఒక థ్రెడ్ దాంట్లోనే ఇచ్చారు. సో అది వచ్చేసి నేను చూపిస్తాను ఎక్కడ కట్టాలో. సో ఇక్కడ రుద్రాక్ష లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్ రాగానే రుద్రాక్షలు అయితే మనం అక్కడ వేసి ఈ థ్రెడ్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా, దీన్ని ఇక్కడ కట్టేసి మనకి ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కోరుకొని ఇక్కడ వదిలేసి వెళ్ళినట్టు అనమాట. ఈ థ్రెడ్ కడితే సో అది రిజాల్వ్ అయిపోతుంది అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో నాకు తెలిసి నేను చిన్నప్పుడు ఎప్పుడో వచ్చానంటే నాకైతే గుర్తులేదు. సో మళ్ళీ ఇప్పుడైతే వచ్చాను. చాలా బాగుంది. అక్కడ చూస్తుంటే అన్నీ కొంచెం కొత్త ఫీల్ ఉంది. ఎక్కడో ఏదో వండర్ ల్యాండ్కి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. అక్కడ ఆ వ్యూ కానీ అంతా కూడా మీకు 1 by 1 చూపించేస్తాను. ఇక్కడ శివలింగంకి మనం మిల్క్ కూడా మనమే వేయచ్చు. అది కూడా ఆ టికెట్స్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కటి మన చేతులతోనే వాళ్ళైతే చేపిస్తారు. ఇంకా ఇక్కడ ఒకటి ఉన్నదన్నమాట, గణేష ఐడల్ చూపించాను కదా. సో గణేష ఐడల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మనకి ఆ శివ ఐడల్ అయితే క్లియర్ కట్ గా చాలా పక్కన నిలబడుకున్నట్టు కనపడిస్తుంది. ఇక్కడ పైకి వచ్చి మీరు ఫొటోస్ తీసుకోండి. ఇన్ కేసు మీరు వెళ్ళుంటే పై నుంచి ఇక్కడ నుంచి ఫోటో తీసుకోండి, చాలా క్లారిటీగా వస్తుంది. బికాస్ కిందకి వెళ్తే కూడా వస్తుంది కానీ అంత డీటెయిలింగ్ గా రాదు. ఇక్కడ పై నుంచి మనం నిలబడుకొని తీసుకుంటే దేవుడితో కూడా మనం కూడా క్లీన్ గా వస్తుందన్నమాట. ఇంకా గణేష పైనకి వచ్చాం కదా, అక్కడ ఏమన్నారు, రుద్రాక్ష అంతా అక్కడ పూజ అక్కడ చేయాల్సినవన్నీ చేసిన తర్వాత పైన గణేష విగ్రహం పైకి వచ్చాం కదా. సో అక్కడి నుంచి ఒక గృహలాగా ఉంది కదా, సో అక్కడ వెళ్ళాలన్నమాట. ఆ గృహ లోపలే వెళ్ళి అక్కడ శివ ఐడల్ కాడ బయట వస్తాము. సో లోపల వెళ్తూ కూడా చాలా సన్నగా ఉంది దారి. ఆ సన్న దారిలో కూడా మధ్యలో ఏదేదో విగ్రహాలు ఉన్నాయి. అంటే శివుడికి సంబంధించిన విగ్రహాలన్నీ ఉన్నాయన్నమాట. ఇంకొక ప్లేస్ లో అయితే అక్కడ ఐస్ తోనే శివలింగం ఉంది. సో నేను టచ్ చేసి కూడా చూసాను అనమాట. సో రియల్ ఐస్ అనమాట, రియల్ ఐస్ తోనే ఆ శివలింగం అయితే ఉంది. అది ఎలాగా నాకు తెలిసి ఏదైనా ఫ్రిడ్జ్ టైప్ ఏదైనా పెట్టి దానికి పవర్ సప్లై ఉంటుందా, అందుకే అట్లాగే ఐస్ లాగే ఎప్పటికీ ఉంది అనుకుంటాను. మీకు అది కూడా చూపించేస్తాను అండి. సో లోపల అయితే వెళ్తూ ఉంటే ఏదో ఒక ట్రెజర్ హంట్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. చాలా యూనిక్ ఫీల్ అయితే ఉంది. చాలా మంచిగా ఫ్రెండ్స్తో కానీ వెళ్తే చాలా మంచిగా స్పెండ్ చేయొచ్చు. మీకు చెప్పాను కదా ఐస్ అనేసి, సో ఇదే అన్నమాట, కంప్లీట్ ఐస్తోనే చేశారు.
సో యూజువల్గా నేను మా ఊర్లో ఏంటంటే శివరాత్రికి అక్కడ పులుగుండు ఫేమస్ కదా, సో పులుగుండు కాడ శివరాత్రి బాగా చేస్తారు. సో ఇంకా బెంగళూరులో అయితే ఇక్కడ మా ఇంటి దగ్గర ఇంకొక టెంపుల్ ఉంది, సో అది కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఆ శివ టెంపుల్కి అయితే ఎవ్రీ ఇయర్ వెళ్తామన్నమాట. సో ఈసారి ఇక్కడికి రావాలి, చాలా రోజుల నుంచి రావాలనుకుంటున్నాం కాబట్టి ఇంకా ఇక్కడికి వచ్చామన్నమాట. సో లోపల అంతా గృహలోగం ఉంది కదా, సో అదంతా అయిన తర్వాత బయట వచ్చిన తర్వాత ఇక్కడ ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగానికి మన చేతిలో నుంచి పాలు అయితే పోయిపిస్తారనమాట. సో ఇవి పాలాభిషేకం చేసేసిన తర్వాత ఇక చూసారా హుండీ ఎంత బాగుందో, పెద్ద డ్రమ్ లాగా పెట్టారు. ఇక్కడ అంటే మనకి చెప్తారు కదా ఏదో ఒక ఫిలిం సిటీ లేదా ఒక వండర్ ల్యాండ్ టైప్ లో ఉంటుంది, అన్ని కొత్తగా చాలా బాగుంటుంది. మీరు గనక ఈవినింగ్ గానీ వస్తే ఇంకా సూపర్ గా ఉంటుంది అనమాట. చిక్బల్లాపూర్ లో ఇషా ఫౌండేషన్ ఉంది కదా, అక్కడ లైట్ షో అయితే ఉంటుంది కదా మనకి శివ ఐడల్ పైన. సో ఆ టైప్ లో అయితే ఇక్కడ లైట్ సెట్టింగ్స్ అంతా ఉంటాయంట ఈవినింగ్. ఇంకా మీరు కనుక వెళ్ళాలనుకుంటే నేను సజెస్ట్ చేసేది మాత్రం ఈవినింగ్ ట్రై చేయండి. సో ఆ లైట్ సెట్టింగ్స్ కి కూల్ గా ఉంటుంది, ఫీల్ అయితే సూపర్ గా ఉంటుందంట. నేను కూడా వెళ్ళాలా, సో ఈవినింగ్ వెళ్ళలేకపోయాను బికాజ్ నేనుండే ప్లేస్ నుంచి మురుగేశ్పాల్య ఈ శివ టెంపుల్ కి చాలా దూరం. సో ట్రావెలింగ్ ఈవినింగ్ అయితే సేఫ్ అని కాదు, సో లేట్ అయిపోతుంది అన్నట్టుగా మేమేంటంటే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వచ్చేటప్పుడు ఈవినింగ్ వద్దాం, ఇప్పుడైతే డేనే దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నా. సో లోపలంతా కూడా సో అక్కడ గృహలో నుంచి ఒకసారి బయట వస్తామా, హుండీ ఉంటుంది అక్కడ, శివలింగం పాలాభిషేకం చేసేసి మళ్ళీ ఇంకొక గృహలాగా ఉంటుంది. సో అదేంటంటే ఐడిల్ వెనకాల భాగం అనమాట. సో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి మళ్ళీ ఫ్రంట్కి వస్తాం. బ్యాక్గ్రౌండ్ లో కూడా ఇట్లా లోపల శివలింగాలు దాని గురించి డీటెయిల్ గా వాళ్ళు ఫుల్ వర్డింగ్స్ తో కూడా పెట్టి ఉంటారు. మనం అక్కడ చదివి క్లీన్ గా అండర్స్టాండ్ చేసుకొని మంచిగా టైం స్పెండ్ చేస్తూ ఒక 1 డే ఫుల్ కంప్లీట్ గా మనకి టైం స్పెండ్ అయిపోతుంది ఈజీగా. సో దాని తర్వాత బయట వచ్చిన తర్వాత ఆ టికెట్ లో కొన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఫస్ట్ చూపించాను కదా రుద్ర అభిషేకం, పాలాభిషేకం, ఇంకా అక్కడ దీపం దీపం పెట్టచ్చు, దీపం కూడా వాళ్ళే ఇస్తారు. ఇంకా అగరబత్తి, ఇంకా వేరేదేదో ఏమంటారు ఏదో బ్లాక్ లో ఏదో ఇస్తారు, అక్కడ వెళ్ళి ఫైర్ లో వేయాలా. సో ఇవన్నీ ప్యాకేజ్ ఆ టికెట్ లోనే ఉంటాయన్నమాట. ఆ టికెట్ చూపిస్తే చాలు వాళ్ళు అవి ఇచ్చేస్తారు. ఇంక ఇక్కడికి వచ్చాను, ఆ గృహం నుంచి బ్యాక్ సైడ్ అక్కడ శివ ఐడల్ బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఎంట్రన్స్ కి ఇలా వచ్చి ఇక్కడ దీపం పెట్టాలన్నమాట. దీపం వాళ్ళే ఇస్తారు. సో మనం కోరుకొని దీపం పెట్టి అక్కడ వాటర్ లాగా ఉందన్నమాట. సో ఆ వాటర్ లో అయితే వదిలేయాలా. సో నేను ఫస్ట్ టైం అక్కడ ఎక్కువ గాలి వస్తుంది, గాలితో పాటు ఏంటంటే ఆల్రెడీ ముందు వెళ్తూ ఉంటారు కదా, ఇంక నేనేం చేశాను అక్కడ వాళ్ళు ముట్టించుకున్నారా, వాళ్ళు వెళ్ళిన తర్వాత కొంచెంసేపు ఉండి మళ్ళీ వెళ్లాల్సింది, వాళ్ళు వెనకాలే వెళ్ళాను. అట్లే పెట్టుకొని వాళ్ళు పెట్టే కొందికి లేట్ అయిపోయింది అనమాట. సో అందుకనేసి ఇంకా అక్కడ బాగా ఆరిపోతుందేమో అనుకుని ఆపోజిట్ సైడ్ లో కూడా చాలా మంది పెట్టున్నారు, ఇంకా అక్కడ పెట్టేశాను. సో నేను పెట్టిన తర్వాత అది అసలు ఆరనే లేదు, ఇంకా బాగా అలాగే అంటుకొని ఫార్వర్డ్ డైరెక్షన్ వెళ్ళింది. సో అలా వెళ్తే చాలా మంచిదన్నమాట. ఇంకా ఆ దీపం పెట్టేసిన తర్వాత ఒక కాయిన్ కూడా ఇస్తారు మనకి. ఆ కాయిన్ ఏంటంటే అక్కడ ఒక ప్లేస్ రౌండ్ గా ఉంది కదా, అక్కడికి వెళ్ళి మనము ఆ కాయిన్ అయితే దాంట్లో వేయాలా. సో అది ఎలా వేయాలంటే ఒక సపరేట్ ప్రాసెస్ అయితే ఉంది, నేను అది మీకు చూపించేస్తాను ఇప్పుడు. సో ఇంకా మలుగుతూనే ఉంది, అది అంత లైట్ కనపడడం లేదు ఫోన్ కి అయితే. సో ఇక్కడ కాయిన్ ఇచ్చారు కదా, ఈ కాయిన్ ని 7 times మనము ఓం నమ శివాయ అనే మనసులో అనుకొని ఆ కాయిన్ గనక అక్కడ వేస్తే ఆ ప్లేట్ పైన పడాలన్నమాట. అప్పుడు మన కోరికలు అవుతాయి అనేసి చెప్పారు. సో మనం ఏమన్నా డ్రీమ్ కోరుకుంటే మేక్ యువర్ డ్రీమ్ కమ్ ట్రూ అనేలాగా 7 times చాంట్ చేసి అక్కడ వేసాను. ఆ ప్లేట్ పైన అయితే పడింది, చాలా హ్యాపీ అనిపించింది. సో ఇవి అవుతాయో అవో సెకండరీ, కానీ మనకు అక్కడ పడినప్పుడు అబ్బా ఇప్పుడు అయిపోతుంది అనే ఫీల్ వస్తుంది. సో ఇంకా
అది వేసేసింది కొంచెం బయట వచ్చి కొంచెం ఫోటోగ్రఫీ అవి ఇవి ఇంకా ఊదుట్ కడ్డీ కూడా ఇస్తారని చెప్పాను కదా, అది ఇచ్చిన తర్వాత ఫోటోగ్రఫీ అది ఇది ఇంకా అవన్నీ ఉంటాయి కదా మనకి, అవి కొంచెం తీసుకున్నాం, వీడియో తీసుకున్నాం, ఫోటో తీసుకున్నాం. మంచిగా ఎక్స్పీరియన్స్ అయింది, చాలా కూల్గా ఉన్నింది. ఈవినింగ్ వచ్చింటే ఇప్పుడు ఎట్లుందంటే సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్లు ఉందన్నమాట ఎండలు. నాకైతే మూత అట్లే కాలిపోయింది. ఇంకా తర్వాత బాగా ఫొటోస్ అవన్నీ అయితే తీసుకున్నాము. ఈవినింగ్ వచ్చింటే ఇంకా బయట రాగానే కొన్ని షాప్స్ కూడా ఉంటాయి. ఎగ్జిట్ గేట్ లో అయితే మనకి నార్మల్ గా ఏమేమి కొన్ని కీ చైన్స్, బ్రాస్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కల్లా చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.